రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఈ బైక్ కి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఇన్ఫాక్ట్ ఇది బైక్ అనడం కన్నా కూడా ఒక ఐడెంటిటీ లేదా స్టేటస్ సింబల్ అని చెప్పొచ్చు. 90 years గా ఒక బైక్ అనేది మార్కెట్లో ఉండడం అంటే సాధారణ విషయం అయితే కాదు. అంతేకాదు రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీకి ఒక కల్ట్ ఫాలోయింగ్ రావడానికి కూడా బుల్లెట్టే కారణమని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదనే చెప్పాలి. అందుకే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ కూడా ఎన్ని ఇయర్స్ అయినా కూడా, అలాగే ఎన్ని జనరేషన్స్ మారినా, ఇన్ఫాక్ట్ ఎన్ని ఎమిషన్ నామ్స్ మారినా కూడా బుల్లెట్ ని మాత్రం వదిలిపెట్టలేదు. అండ్ ఇప్పుడు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఆల్ న్యూ బుల్లెట్ 350తో మన ముందుకు వచ్చింది. అండ్ ఈ వీడియోలో ఈ బైక్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో పాటు నా హానెస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేస్తాను. బట్ అంతకంటే ముందు మన ఛానల్ 100K మార్క్ రీచ్ అవ్వాలంటే నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ కాకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని క్లిక్ చేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సీ ఆల్ న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350. డిజైన్ విషయానికి వస్తే కొత్త బుల్లెట్ 350 మనకి ఓల్డ్ బుల్లెట్ 350కి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ నాకైతే ఈ ట్యాంక్ అండ్ సైడ్ బాడీ ప్యానెల్స్ మీద ఈ గోల్డెన్ కలర్ పిన్ స్ట్రైప్స్ కానీ, అలాగే ఈ బ్యాడ్జింగ్ కానీ చాలా బాగా కనపడుతుంది. అండ్ ఇక్కడ మనకి రెట్రో థీమ్ ని కంటిన్యూ చేయడం కోసం హెడ్ ల్యాంప్, ఇండికేటర్స్, టైల్ ల్యాంప్ అంతా కూడా మనకి సర్క్యులర్ షేప్ లో ప్రొవైడ్ చేశారు. అంతేకాదు ఎగ్జాస్ట్ కూడా మనకి క్రోమ్ లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా హ్యాండిల్స్ యొక్క ఎడ్జెస్ కానీ, మిర్రర్స్, ఇండికేటర్స్ చుట్టూ, అలాగే హెడ్ ల్యాంప్ చుట్టూ కూడా ఆ క్రోమ్ టచ్అప్ ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కాకపోతే డిజైన్ మనకి దాదాపు చూడడానికి ఎగ్జాక్ట్ గా క్లాసిక్ 350 లాగా కనపడుతుంది. కొన్ని చేంజెస్ మాత్రమే ఉన్నాయి క్లాసిక్ 350తో కంపేర్ చేస్తే. ఉదాహరణకి సీట్ తీసుకున్నా, అలాగే హ్యాండిల్ బార్ యొక్క పొజిషన్ తీసుకున్నా కూడా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ దూరం నుండి చూడగానే క్లాసిక్ 350నా లేదా బుల్లెట్ 350నా అనే డౌట్ కలుగుతుంది. కాకపోతే రేర్ ఫెండర్ డిజైన్ అయితే కొంచెం చేంజ్ ఉంటుంది మనం క్లాసిక్ 350తో కంపేర్ చేస్తే. సో ఓవరాల్ గా డిజైన్ గురించి చెప్పాలంటే ఎండ్లెస్ అండ్ టైమ్లెస్ డిజైన్ అనే చెప్పొచ్చు. సో ఇది చాలా మందికి ఒక క్లాస్ లుక్ ని మనకి కనపడేటట్టు చేస్తుంది రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350. బుల్లెట్ 350లో హెడ్ ల్యాంప్, ఇండికేటర్, స్టైల్ ల్యాంప్ అంతా కూడా హాలోజన్ టైప్ లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. రీసెంట్ గా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ క్లాసిక్ 350ని ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ తో అప్డేట్ చేసింది. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మేబీ త్వరలోనే బుల్లెట్ 350లో కూడా ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. నా వరకు హాలోజన్ ఆర్ ఎల్ఈడి ఏదైనా పర్లేదు, బట్ విజిబిలిటీ బాగుండాలి. కానీ బుల్లెట్ 350 హెడ్ ల్యాంప్ లో బీమ్ ఓకే గానీ హై బీమ్ అయితే అంతగా విజిబిలిటీ లేదనే చెప్పాలి. బుల్లెట్ 350లో మనకి సింగిల్ పీస్ సీట్ ప్రొవైడ్ చేశారు. అది కూడా రిబ్డ్ ఆర్ టక్ అండ్ రోల్ డిజైన్ ప్యాటర్న్ లో ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడైతే మీకు సీట్ కవర్ ఉంది కాబట్టి నేను అది ఎగ్జాక్ట్ గా ఎలా ఉంటుందో చూపించలేను. అండ్ ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలి, క్లాసిక్ 350తో కంపేర్ చేస్తే ప్యాడింగ్ కానీ, కుషనింగ్ కానీ చాలా థిక్ గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో లాంగ్ జర్నీస్ లో డెఫినెట్ గా ఇది కంఫర్టబుల్ గా అనిపిస్తుంది కొంచెం మనం క్లాసిక్ 350తో కంపేర్ చేస్తే. అంతేకాదు రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ డిఫరెంట్ సీట్స్ ని కూడా ఆఫర్ చేస్తుంది. మీకు ఒకవేళ కావాలనుకుంటే అడిషనల్ గా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా పిలియన్ కంఫర్ట్ కోసం కూడా అడిషనల్ గా యాక్సెసరీ కింద పిలియన్ బ్యాక్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సీట్ హైట్ అండ్ రైడింగ్ స్టాండ్స్ విషయానికి వస్తే ఈ బైక్ సీట్ హైట్ వచ్చేసరికి 805mm. సో షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు, పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను కదా, క్లాసిక్ 350తో కంపేర్ చేస్తే హ్యాండిల్ బార్ పొజిషన్ అనేది స్లైట్ గా చేంజ్ చేశారు. దీంట్లో వచ్చేసరికి 20mm వరకు హ్యాండిల్ బార్ యొక్క హైట్ ని ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. సో దీనివల్ల మనం ఈజీగా హ్యాండిల్ బార్ ని రీచ్ అవ్వచ్చు. అండ్ రైడింగ్ స్టాండ్స్ కూడా మనకి కంప్లీట్ గా అప్రైట్ గా ఉంటుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కూర్చోగానే చెస్ట్ అప్ పొజిషన్ తో టీవీగా ఈ బైక్ ని రైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒకప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్స్ అంటే చాలా హార్ష్ గా, అలాగే భారీగా వైబ్రేషన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ మొత్తం కంప్లీట్ గా చేంజ్ అయింది. దీనికి మెయిన్ రీజన్ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ జే సిరీస్ ఇంజన్ తీసుకొని రావడంతో ఇంజన్ చాలా స్మూత్ అండ్ రిఫైన్డ్ గా మారిపోయాయి. మొదటిసారిగా ఈ ఇంజన్ ని మిటిఆర్ 350లో ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత అన్ని బైక్స్ లో కూడా జే సిరీస్ ఇంజన్ ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ బైక్ లో కూడా అదే ఇంజన్ ఉంది. ఇది వచ్చేసరికి 349cc ఎయిర్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్. అండ్ ఇది వచ్చేసరికి 20.2 HP పవర్ ని, అలాగే 27 Nm టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ బుల్లెట్ 350లో మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ ని ఆఫర్ చేస్తున్నారు. గేర్ షిఫ్టింగ్ పరంగా అయితే ప్రాబ్లం అయితే లేదు. క్లచ్ అయితే ఇంతకుముందు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ యూస్ చేసిన వాళ్ళకైతే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ మొదటిసారిగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ యూస్ చేసే వాళ్ళకైతే క్లచ్ కొంచెం హెవీగానే అనిపిస్తుంది. అండ్ నాకైతే ఏమనిపిస్తుందంటే ఈ క్లచ్ అండ్ బ్రేక్ అడ్జస్ట్ చేసుకునే లివర్స్ కూడా ప్రొవైడ్ చేసిందంటే బాగుండేది. పవర్ డెలివరీ అండ్ ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ఇది టార్కీ నేచర్ కలిగిన ఇంజన్.
సో దానికి తగ్గట్టే లో ఎండ్ కానీ మిడ్ రేంజ్ కానీ సింప్లీ సూపర్బ్ అనే చెప్పాలి. బట్ మీరు ఎగ్జైటింగ్ పర్ఫార్మెన్స్ కావాలి, నాకు ఫుల్ పికప్ ఉండాలి, థ్రాటిల్ ఇవ్వగానే బైక్ దూసుకొని వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీరు వేరే బైక్స్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ బైక్ క్యారెక్టర్ అయితే అది కాదు. ఇది ఎక్స్పెషలీ హైవేస్లో క్రూజింగ్ స్పీడ్తో రిలాక్స్గా రైడ్ చేసే వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది. సో దానికి తగ్గట్టే 80 to 100 కిలోమీటర్ స్పీడ్తో మీరు హ్యాపీగా క్రూజ్ చేయొచ్చు. అండ్ 100 కిలోమీటర్ స్పీడ్ దాటిన తర్వాత పవర్ అనేది అంతగా ఉండదు. సో అక్కడ నుంచి మీకు పవర్ అనేది మీకు పెద్దగా నోటీస్ అయితే చేయరు. అండ్ ఇంకా వైబ్రేషన్స్ గురించి చెప్పాల్సి వస్తే 80 కిలోమీటర్స్ ఆర్ 75 దాటినప్పటి నుంచి వైబ్రేషన్స్ అనేవి స్లైట్గా ఉంటాయి. బట్ చాలా నెగ్లిజిబుల్ అనే చెప్పాలి, వెల్ కంటైన్డ్ అనే చెప్పాలి, ఎక్కడా మీకు ఇబ్బందికరంగా అయితే అనిపించదు. ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్లో వచ్చేసరికి 41mm థిక్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. రేర్లో వచ్చేసరికి ట్విన్ షాక్ అబ్జర్వర్స్ ప్రొవైడ్ చేశారు. అది కూడా రేర్లో మనము 6 స్టెప్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ అయితే చేసుకోవచ్చు. సస్పెన్షన్ ట్యూనింగ్ గురించి చెప్పాల్సి వస్తే ఓవరాల్గా డీసెంట్ అండ్ కంఫర్టబుల్ రైడ్ని ఆఫర్ చేస్తుంది. మరీ మీరు పెద్ద పెద్ద గుంతల్లో వెళ్ళినప్పుడు మాత్రమే రైడ్ సైడ్ సస్పెన్షన్ కొంచెం కిక్ బ్యాక్ ఇస్తుంది. బట్ ఓవరాల్గా అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది మీరు బైక్ రైడ్ చేసేటప్పుడు. అండ్ ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 వెయిట్ వచ్చేసరికి 196 kgs. సో వెనకలికి లాగేటప్పుడు లేదా నెట్టేటప్పుడు మాత్రమే బైక్ హెవీగా అనిపిస్తుంది. బట్ మీరు రైడ్ చేసేటప్పుడు చాలా ఎఫర్ట్లెస్గా అనిపిస్తుంది. ఈవెన్ ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు కూడా మీరు ఎక్కడ ఇబ్బంది అయితే పడరు. సో సన్నగా ఉండే వాళ్ళు కూడా ఎలాంటి టెన్షన్ లేకోకుండా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350ని రైడ్ చేయొచ్చు. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే బోత్ ఫ్రంట్ అండ్ రేర్ మనకి సింగిల్ డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే డ్యూయల్ ఛానల్ ABS కూడా ఇచ్చారు. ఫ్రంట్ బ్రేక్ అయితే బైక్ చాలా బాగుంది. బట్ రేర్ బ్రేక్ బైక్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండు అనిపించింది. చాలా బేసిక్ ఫీచర్స్ ఇచ్చారనే చెప్పాలి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350లో. మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడాల్సి వస్తే దీంట్లో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. స్పీడోమీటర్ అనలాగ్ లో చూపిస్తుంది, అసలు టాకోమీటర్ అనేది ఉండదు. అండ్ డిజిటల్లో చూపించే ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ యొక్క స్క్రీన్ కూడా చాలా చిన్న సైజులో ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీంట్లో కూడా ఓన్లీ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చూపిస్తుంది. అది కూడా ఫ్యూయల్ లెవెల్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్, టైం చూపిస్తుంది. అండ్ దీంతో పాటు ట్రిప్ F అనేది కూడా ఉంది. ఇదేమిటంటే మనము లో ఫ్యూయల్లో బైక్ని ఎంత దూరం నడిపామనేది ఇక్కడైతే చూసుకోవచ్చు. గేర్ పొజిషన్ ఇండికేటర్ కానీ లేకపోతే యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కానీ ఇవి ఏవి కూడా ప్రొవైడ్ చేయలేదు. అది నాకు కొంచెం నెగిటివ్ అనే చెప్పాలి. అంతేకాదు ఒకవేళ మీరు టర్న్ బై టర్న్ నావిగేషన్ కావాలంటే మళ్ళీ సపరేట్గా 6000 రూపీస్ పెట్టుకొని దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో వీటి మీద కూడా కొంచెం దృష్టి పెట్టింటే బాగుండేది. ఎలాగూ ప్రైస్ అయితే పెంచారు కాబట్టి ఇవన్నీ స్టాండర్డ్గా ఆఫర్ చేసింటే బాగుండు అనిపించింది. అండ్ దీనితో పాటు USB ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. బట్ ఇక్కడ కూడా అది C టైప్ ఛార్జింగ్ అయితే కాదు, నార్మల్ ఛార్జింగ్ పోర్ట్ ప్రొవైడ్ చేశారు. అలాగే హజార్డ్ లైట్ స్విచ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మీరు డీసెంట్ గా రైడ్ చేస్తే ఈ బైక్ లీటర్ కి ఖచ్చితంగా 32 to 36 కిలోమీటర్స్ వరకు మైలేజ్ ని ఇస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రివ్యూ చేస్తూ ఎగ్జాస్ట్ సౌండ్ గురించి మాట్లాడకపోతే పెద్ద క్రైమే అవుతుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా చాలా మంది ఎగ్జాస్ట్ సౌండ్ గురించే రాయల్ ఎన్ఫీల్డ్ కొంటున్నారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇంకా బుల్లెట్ 350 ఎగ్జాస్ట్ సౌండ్ వచ్చేసరికి తంపియర్ గానే ఉంది. బట్ ఏదేమైనా నిజం చెప్పాలంటే ఓల్డ్ మోడల్స్ అంతా ఎగ్జాస్ట్ సౌండ్ అయితే ఇప్పుడు కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ ఏ బైక్స్ లో కూడా లేదనే చెప్పాలి. ఈరోజు నేను రివ్యూ చేస్తున్న బైక్ అనంతపూర్లో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి రూపీస్ 2,46,500 వరకు ఉంది. రీసెంట్గానే ఫస్ట్ సర్వీస్ కూడా కంప్లీట్ అయింది. సో ఫస్ట్ సర్వీస్ కాస్ట్ ఎంత వచ్చిందో అనేది కూడా నేను స్క్రీన్ మీద వేస్తున్నాను, ఒక్కసారి చూడండి. సో ఫైనల్గా ఈ ప్రైస్ పెట్టి బైక్ కొనచ్చా వద్దా అని నన్ను అడిగితే దీంట్లో అయితే పెద్దగా ఫీచర్స్ అనేవి లేవు. అలాగే మార్కెట్లో కూడా చాలా అదర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ బైక్ ఎందుకు కొనాలి అంటే నాకు ఒక ఎండ్లెస్ డిజైన్ కావాలి, రిలాక్స్డ్గా రైడింగ్ స్టాండ్స్ ఉండాలి, అన్నిటికీ మించి నేను ఒక రిచ్ హెరిటేజ్లో జాయిన్ కావాలి అనుకుంటే మీరు ఈ బైక్ను కన్సిడర్ చేయొచ్చు. అలా కాదు నాకు ఎగ్జైటింగ్ పర్ఫార్మెన్స్ కావాలి, హంగామా ఉండాలి, ఎక్కువ ఫీచర్స్ ఉండాలి అనుకుంటే మీరు డెఫినెట్గా వేరే బైక్స్కి వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కటైతే చెప్పగలను, ఇప్పుడైతే మార్కెట్లో చాలా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఉన్నాయి, కానీ అప్పట్లో అయితే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అంటే ఒక సపరేట్ ఐడెంటిటీ, అలాగే ఒక స్టేటస్ సింబల్ అని కూడా చెప్పొచ్చు. మరి మీరు ఈ బైక్ గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్కి ఇప్పటి కూడా మార్కెట్లో రీసేల్ వాల్యూ బాగా ఉంది. ఇది కూడా దీనికి ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని కూడా చెప్పొచ్చు.
సో దట్స్ ఆల్ అబౌట్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.